హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక గుహలు చూడడానికి వచ్చాను. ఇది కూడా బొర్ర గుహలాగా ఉంటుందని నేను మరి మొత్తానికి తెలీదు. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది గుహ, మీరు చూడండి ఫ్రెండ్స్. నేను ఈ కొండలు అవి రోడ్ చేస్తున్నారు మా ఊరి నుంచి, అలా వస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ గుహ ఇక్కడ ఉంది. మా టామీ కూడా మొత్తం ముందుగానే వెళ్ళిపోయాడు. రండి ఫ్రెండ్స్ చూద్దాం ఈ గుహ ఎలా ఉంటుందో. నేను కూడా వెళ్ళలేదు కానీ మా టామీ గాడు ముందే వచ్చాడు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదనమాట. అక్కడ ఎవరు పొగ అగ్గి పెట్టి ఉండరు ఫ్రెండ్స్. పదండి ఫ్రెండ్స్ చూద్దాం. ఇది భారీ అరుదైన మొక్క ఫ్రెండ్స్. ఇది చాలామంది స్వామీజీ గురువులు అంటే ఈ మొక్కని తీసుకెళ్ళి ఏదైతే మందులు చేస్తారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ గుహ అనమాట. ఇది ఇలా ఉంది ఫ్రెండ్స్. మా టామీ గారు ఫ్రెండ్స్. మళ్ళీ లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నిలబడవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఇలా బొర్ర గుహ లాగానే ఉంది ఫ్రెండ్స్. మా టామీ గారు అక్కడ ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడే ఎవరో మంట పెట్టుంటారు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ అరుదైనది బుర్రపాడు ఉంది ఫ్రెండ్స్. ఒక ఇల్లు లాగానే ఉంది ఇక్కడ, హైలైట్ అనమాట. నేను కూడా చూస్తున్నాను లోపల ఏమైనా దారి ఉందో లేదనేసి. లోపల చూస్తే మొత్తానికి ఏం దారి లేదేమో ఫ్రెండ్స్. ఇది మనుషులు కూర్చునేది. ఇది ఇక్కడే మంట పెట్టుంటారు ఫ్రెండ్స్. చూడండి ఇది ఫ్రెండ్స్ ఇక్కడ లోపల చూద్దాం ఫ్రెండ్స్. భారీ ఇలా ఉంది ఫ్రెండ్స్ గుహ మొత్తానికి నేను పాక్కుంటూ వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ ముందుకు వెళ్ళడానికి గొప్ప ఇబ్బంది అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి అది బయట, అది మా టామీ గాడు. లోపల ఇంకా ఏమేమి ఉన్నాయో తెలియదు ఫ్రెండ్స్, కానీ మొత్తానికి నేను ప్రయత్నిస్తున్నాను వెళ్ళడానికి. కానీ ఇక్కడ కొద్దిగా ఊటలాగా ఉంది ఫ్రెండ్స్. ఇదిగో వాటర్ ఉంది అనమాట ఇక్కడ లోపల. ఇదే ఫ్రెండ్స్ ఊట. చూడండి ఫ్రెండ్స్, ఊట ఇక్కడ ఉందన్నమాట. మీరు చూస్తున్నారు కదా, ఇదే గుహ మా ఊరిలో ఉంది ఫ్రెండ్స్. మా ఊరు పెద్ద కొండకు అనమాట. నేను ఇలా పాక్కొని ఉన్నాను ఫ్రెండ్స్, చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఇలా పాక్కుంటూ వెళ్తున్నాను అనమాట. చూడండి లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ పాక్కుంటూ వెళ్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మీకు గుహ చూపించడానికి. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో ఉంది ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను. ఇక్కడ చీకటే, అది బయట చూడండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ లోపల అనమాట. మా బిట్టుగాడు ఏడుస్తున్నాడు, అంటే కొద్దిగా వెళ్తురు వస్తుంది ఫ్రెండ్స్. ఇంతవరకే కొంటూ మా టామీ గాడు కూడా వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్. అదిగా మా టామీ గాడు, మీరేమైనా అనుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఊట. ఇది ఫ్రెండ్స్ లోపల ఎలా ఉంది గుహ అనమాట. చూస్తున్నారు కదా, మీకోసం ఇంత కష్టపడుతున్నాను ఫ్రెండ్స్. ఒక లైక్, ఒక షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఊట ఇలా వస్తుంది అనమాట, ఈ రాయి లోపల నుంచి. అది ఫ్రెండ్స్ అక్కడ ఒక చుక్క పడుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మా టామీ గాడు ఏడుస్తున్నాడు బయట నుంచి. నేనేమో లోపల వచ్చినాను ఫ్రెండ్స్. ఇది గుహ అనమాట. లోపల నేను పాక్కుంటూ వెళ్తున్నాను. ఇక్కడ ఊట ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ లోపలికి చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ లోపల ఇలా ఉంటుంది అనమాట. వాటర్ లోపల కూడా ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ ఆ లోపల దారి ఉంది ఫ్రెండ్స్, కానీ వెళ్ళలేము, కష్టం, చాలా ఇబ్బంది పడిపోతాం. ఇంత ఫ్రెండ్స్ నేను బయటకు వెళ్ళిపోతాను. అది మా బిట్టు కూడా ఉన్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇంత దూరం వచ్చి ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను పాక్కుంటూ వెళ్తున్నాను ఈ గుహల్ని చూపించడానికి. మొత్తానికి వెళ్తురు అయితే వచ్చేసింది. ఇక్కడ చీకటిగా ఉంది ఫ్రెండ్స్, మీకు చూపిస్తానులే. మా బిట్టుగాడు అక్కడ ఏడుస్తున్నాడు చూడండి. అది పడుకొని ఉన్నాడు. ఒక ఫ్రెండ్స్ ఇక్కడ అయితే కూర్చోడానికి అయితే బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ వర్షం కొడితే ఇక్కడ వచ్చి తక్కువడానికి ఇవి ఏమో. ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్. మా అమ్మాయి అయితే మొత్తానికి
పెద్ద గుహలు అన్నాడు కానీ చిన్నది ఉంది ఫ్రెండ్స్. కొద్దిగా చిన్నది ఉందిలే, అంత పెద్దది లేదు. కానీ ఇది ఒక బెడ్ మంచంలా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మంచిగా పడుకొని ఉండవచ్చు నైట్ పూట. అయితే నిద్రపోవడానికి కూడా బాగుంది విశాలంగా. ఏదైనా వర్షం వస్తే ఇక్కడ మా పూర్వీకుల వాళ్ళు ఇక్కడే వర్షం వస్తే ఇక్కడ వచ్చి ఉండేవాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, అది మొత్తానికి అది మా టామీ గాడు. నేను మొత్తానికి బయటకు వచ్చాను. విపరీతంగా ఎండ కాసిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మామూలుగా లేదు, గొప్ప వేడి. చాలా దూరం నుంచి వచ్చాను ఫ్రెండ్స్. ఒక 10 కిలోమీటర్ నడిచి ఉంటానేమో. చూడండి ఫ్రెండ్స్ ఎంత దూరమో. అది అక్కడ రోడ్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్, కనిపిస్తుందా? అక్కడి నుంచి అంటే ఆ కింద నుంచే నడుచుకుంటూ వచ్చాను అనమాట ఈ గుహ చూడ్డానికి. అంటే చాలా దూరం, ఒక మ్యాక్సిమం 10 కిలోమీటర్ ఉంటుంది. ఈ లొకేషన్లో మాత్రం బుర్రపాడు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా దీని మీదకి వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, సరే మరి బాయ్ బాయ్. మా టామీకి కూడా హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ మీరు. హాయ్ టామీ, దాదా వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్ బాయ్. నాకైతే ఈత పళ్ళు దొరికింది ఫ్రెండ్స్. అదిగో అక్కడ పండు ఉంది. ఇప్పుడు వెళ్తాం అనమాట. మా టామీగాడు ఏడుస్తున్నాడు. అదిగో నేను మా టామీగాడు ఇద్దరు వచ్చాము కిందకి. మా మాయ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ దొరికింది ఫ్రెండ్స్ ఈత పళ్ళు. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. అక్కడ కూడా పండు ఉంది ఫ్రెండ్స్. ఇదిగో ఇప్పుడు ఇది మేము తింటామన్నమాట. మా టామీగాడు అయితే తినలేడులే. ఇంతే ఫ్రెండ్స్, ఇంకా ముందుకు వెళ్తే ఇంకా బోలెడు పండు ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్ బాయ్. పళ్ళు అనమాట నేను ఈరోజు కోస్తున్నాను. అక్కడ కూడా పండింది, ఇక్కడ కూడా పండి ఉంది. కోసి తింటాను ఫ్రెండ్స్, ఎందుకంటే బాగా ఆకలిస్తుంది. చాలా దూరం వచ్చాను కదా. కిందకి ఏదో ఏడ్చింది ఫ్రెండ్స్, సౌండ్ మీకు కూడా వినపడి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్ బాయ్.